ఇంటికి వెళ్లేందుకు బస్ కోసం ఎదురు చూస్తున్న ఓ 26 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ రాక్షసుడు. ఎంతో ఆప్యాయంగా అక్కాని పిలిచి పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సులోకి యువతిని బలవంతంగా ఎత్తుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో అత్యంత రద్దీ ఉన్న బస్టాండ్లో ఈ ఘోరం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. మహారాష్ట్ర పూణేలోని స్వర్గేట్ బస్ డిపోలో ఈ ఘోరం జరిగింది. ఆగి ఉన్న శివషాహి బస్సులో యువతిపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యి చెరుకు తోటలో నక్కాడు. చెరుకు తోట దట్టంగా ఉండడంతో డ్రోన్స్ని, స్నిపర్ డాగ్స్ని రంగంలోకి దించారు పోలీసులు. ఘటన జరిగిన 75 గంటల్లో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఇంటికి వెళ్లేందుకు బస్ స్టేషన్కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అనే ఒక్క పిలుపుతో ఆమెను నమ్మించాడు. ఆమె ఊరు వెళ్లే బస్సు మరోచోట ఉందని చెప్పి బస్టాండ్లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న బస్ దగ్గరకు ఆమెను తీసుకువెళ్లాడు. అయితే అనుమానం వచ్చిన యువతి బస్ ఎక్కడానికి ఆలోచించింది. అయితే లోపల ప్యాసింజర్స్ ఉన్నారని, నిద్రలో ఉండడంతో వాళ్ళు లైట్లు వేసుకోలేదని యువతిని నమ్మించాడు. అది నమ్మి యువతి బస్ ఎక్కగానే తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్ ను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 9 గంటలకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన వెంటనే అరగంటలో నిందితుడిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతడిని ట్రాక్ చేశారు. ఘటన తర్వాత అతడు బస్సులో వెళ్ళిపోయాడు. అతడు గత 4-5 రోజులుగా ఎలా ప్రవర్తించాడో పోలీసులు వివరించారు. చెడు ఉద్దేశంతోనే బస్టాండ్లకు వెళ్లేవాడని, ఆ టైంలో చాలా నీట్గా రెడీ అయ్యేవాడని, డీసెంట్గా ఇన్షెట్ చేసుకుని ఎదుటివారిని అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేసేవాడని చెప్పారు. నిందితుడు దత్తాత్రేయ రామదాస్ కూరగాయల ట్రక్కులో దాక్కుని పోలీసుల నుంచి తప్పించుకొని స్వస్థలానికి వెళ్లి అక్కడ డ్రెస్, షూ మార్చుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు రామదాస్ శ్రీరూర్లోని చెరుకు తోటలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో డ్రోన్లు, స్నిపర్ డాగుల సాయంతో అతని కోసం జల్లెడ పట్టారు. చెరకు మొక్కలు 10 అడుగుల ఎత్తు వరకు పెరగడంతో కాలినడకన వెతికేందుకు కష్టంగా ఉన్న నేపథ్యంలో డ్రోన్లను కూడా వాడారు. నిందితుడి ఫోటోను విడుదల చేసి ఆచూకీ తెలిసిన వారికి ₹1,00,000 రివార్డును ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నిందితుడికి ఆకలేసి ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లోని వ్యక్తి నిందితుడిని గుర్తుపట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీంతో అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని రామదాస్ ను అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన 75 గంటలలో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.